పరిధి గెజెట్ ఇస్తే ఏమున్నాయి ఏమి లేవో తెలుస్తుంది. వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ఉత్తరాంధ్ర వాసుల చిరకాల స్వప్నం ప్రత్యేక రైల్వే జోన్కి సంబంధించి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అనౌన్స్మెంట్ జరిగిందే కానీ దానికి సంబంధించిన కార్యాచరణ అంతా కూడా నత్తనాటకన సాగుతున్న నేపథ్యంలో ఈ జోన్ యొక్క విశ్వరూపంగా ప్రకటించే ప్రభుత్వ అధికారిక ప్రకటన ఏదైతే గజెట్ ఉంటుందో ఆ గజెట్కి సంబంధించి తక్షణమే గజెట్ను విడుదల చేయాలని కోరుతూ విశాఖలో లోక్సత్తా పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం అవుతుంది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఈ లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ కార్యకర్తలంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనతో రాష్ట్ర అధ్యక్షులు బీసెట్ బాబ్జీ గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఈ రైల్వే జోన్ కోసం గతంలో కూడా ఎన్నో పోరాటాలు చేశారు, ఎన్నో ఉద్యమాలు కూడా చేశారు, అనుకున్నట్టుగానే మీరు సాధించారు కూడా. సో ప్రస్తుతం మీ డిమాండ్ ఏంటి? ప్రస్తుతం మా డిమాండ్ ఏంటంటే గౌరవ ప్రధానమంత్రి ఈ రైల్వే జోన్కి గత సంవత్సరం ఇదే రోజున జనవరి 8వ తారీఖున శంకుస్థాపన చేశారు. 2025న 2026 8 ఈరోజు సంవత్సరం పూర్తయింది. ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన దానికే గెజెట్ విడుదల చేయడానికి సంవత్సరం పడితే ఇంకా సామాన్యమైన అంశాలు ఎలాగా? రాష్ట్రం విభజన అయిన తర్వాత 11-12 సంవత్సరాలు నష్టపోయాం. ఇది షెడ్యూల్ నెంబర్ 8లో ఉంది గెజెట్లోని. ఆ షెడ్యూల్ నెంబర్ 8లో 12 సంవత్సరాలు అయిపోయాక ఈ రోజుకి వచ్చి జోన్ ఏర్పాటు చేయడానికే టైం పట్టింది. జోన్ గెజెట్ విడుదల చేయకపోతే మనం విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, గుంతకల్ డివిజన్లు ఉన్నాయి. ఇవన్నీ కలిపి జోన్ పరిధిలోకి వచ్చాయి. ఎన్ని కిలోమీటర్లు, ఎంతమంది ఎంప్లాయీస్ ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఇవన్నీ కొత్త రైల్స్ ఎప్పుడు వస్తాయి, కొత్తవి ఎక్కడ భవనాలు కడతారు, వీటిపైన స్పష్టత ఉండాలంటే ఈ గెజెట్ రావాలి కదా. గెజెట్ ఎందుకు విడుదల చేయట్లేదు? దీని వెనకతలు ఎవరున్నారు? మరి ఎందుకు డెక్ బిల్డింగ్ని 6-7 ఫ్లోర్లు తీసుకొని అద్దెకు పెట్టారు? మేము పోరాటం చేసిన తర్వాత జిఎం వేశారు మాధురిని. మరి ఇంతమందిని వేసిన తర్వాత పరిపాలన కుంటుపడుతుంది. మేము అడుగుతున్నాం, ఈరోజు రాజు లేని రాజ్యంలాగా ఉంది ఈ జోను. పక్కనే మీరు రాయగడగా కొత్తగా మీరు ఇచ్చారు, భువనేశ్వర్ ఇచ్చారు, ఇవన్నీ పరిపాలన సాగుతున్నాయి. మరి సంవత్సర కాలంగా మీరు గెజెట్ ఇవ్వకపోవడం వల్ల ఈ రెవెన్యూ అంతా కలిపి ఒరిస్సాకి వెళ్ళిపోతుంది. మరి ఎవరు మాట్లాడతారు? ప్రధానమైనటువంటి అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు కానీ మంత్రులు కానీ కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడంలో విఫలమయ్యారు. ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడు, మరి ఎవరు పట్టించుకుంటారు? కాబట్టి లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా మేము ఈ డిమాండ్ని పెడుతున్నాం. ఒక సంవత్సరం అయిపోయింది, ఇది మంచి పద్ధతి కాదు. ప్రధానమంత్రి గారు మాట ఇచ్చిపోయారు, కనీసం వచ్చే నెలకైనా సరే అసలు యాక్చువల్గా సంక్రాంతి నుంచైనా ప్రారంభం కావాలి. లేదనుకుంటే ఫిబ్రవరి నెల, ఇప్పుడు రేపు ఫిబ్రవరి 1 బడ్జెట్ సమావేశాలు, ఫిబ్రవరి 1 నుంచైనా సరే పరిపాలన కొనసాగాలంటే వెంటనే కేంద్ర ప్రభుత్వం గెజెట్ విడుదల చేయాలని లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. గెజెట్లో వాల్టరీ డివిజన్ కూడా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? అన్నీ ఉంటాయి కదా. విశాఖపట్నం, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు, ఈ 4 డివిజన్లు కలిపితే ఒక జోను. అంటే వాల్టరీ డివిజన్ సెపరేట్గా పెట్టి కేవలం విశాఖ జోన్ ఇస్తా అంటారు, అత్యధిక ఆదాయం వచ్చి అదేం లేదు. ఇప్పుడు ఆల్రెడీ జోన్ డిక్లేర్డ్ ఈ జోన్. అందుకని జోన్ పరిధి గెజెట్ ఇస్తే ఏమున్నాయి ఏమి లేవో తెలుస్తుంది. అసలు అదే లేకుండా తాంబూలాలు ఇచ్చాం తన్నుకు సావండి అని చెప్పి ఏదో ప్రధానమంత్రి గారు వచ్చారు, శంకుస్థాపన చేశారు. సంవత్సరం అండి నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అని మన పార్లమెంటు సభ్యులు బాధ్యత ఉండాలి, కేంద్రంలో మంత్రి పదవులు అనిపిస్తున్న వాళ్ళకి బాధ్యత ఉండాలి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర పార్లమెంట్ సభ్యులు కానీ రాష్ట్రంలో కానీ నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఢిల్లీలో ప్రధానమంత్రి గారిని, అమిత్ షా గారిని కలిశారు. వెంటనే ఆయన అక్కడి నుంచి మంజూరు చేయించామని చెప్తారని అనుకున్నాం, కానీ అది కూడా సాధ్యం కాలేదు. ఇది చాలా బాధాకరమైన అంశం. రాష్ట్రం అప్పుడు అడ్డగోలుగా విభజించినప్పుడు ఇదే పరిస్థితి జరిగింది. ఎవరు అభిప్రాయం లేకుండా విభజించారు. సరే, ఈరోజు 12 సంవత్సరాలు మనం ఇంత వెనుకబాటు, ఇప్పటికే వెనుకబడి ఉన్నాం. ఇంకా రైల్వే జోన్ తాలూకా ఉపాధి పోతుంది. కొత్త అంశాలు రావాలి, కొత్తగా జాబులు రావాలి. ఎప్పుడు వస్తాయి? గెజెటే రాకపోతే వెంటనే గెజెట్ని విడుదల చేయాలని లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. నా పేరు ఎంఎస్ఎన్ మూర్తి, విశాఖ సిటీకి అధ్యక్షుడు నేను. ఒకటేంటంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అని ఉన్నది, అది హైదరాబాద్లో ఉన్నది, భువనేశ్వర్ ఒరిస్సాలో ఉంది. మన వాళ్ళు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి ఆంధ్ర నుంచి వెళ్తే వాళ్ళు మీరు ఎందుకు వస్తున్నారు అని మన తన్ని తగిలిస్తున్నారు. నెక్స్ట్ రైల్వే జోన్ అంటే డిఫరెంట్ డివిజన్స్ కలిసింది ఒక జోన్ ఫార్మ్ అవుతుంది. సో ఇవన్నీ ఏర్పాటు చేస్తే నేషనల్లీ రిక్రూట్మెంట్ ఎక్కువ అవుతుంది, మన వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అవన్నీ జరగకుండా మేము ఇచ్చేసాము, జోన్ డిక్లేర్ చేస్తామన్నారు. చేసిన తర్వాత జోన్ పరిధి ఏమిటి, ఎన్ని డివిజన్స్ కలిస్తే ఉన్నాయి, అవన్నీ తెలిస్తే దాన్ని బట్టి ఎక్కువ మందిని లోకల్గా కూడా తీసుకోవడానికి వీలవుతుంది, లోకల్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఇవన్నీ చూసుకోవడానికి తక్షణం, అంటే అప్పుడే సంవత్సరం అయిపోయింది మన ప్రైమ్ మినిస్టర్ గారు డిక్లేర్ చేసి, ఇమీడియట్గా యాక్ట్ చేయాలని మేము లోక్సత్తా పార్టీ నుంచి కోరుకుంటున్నాం. సో నేటికి ఏడాది పూర్తిగా వస్తుంది. ఎందుకంటే గత ఏడాది జనవరి 8వ తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ వేదికగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్కి సంబంధించిన శంకుస్థాపన కూడా చేశారు, అనౌన్స్ చేశారు. సో ఇప్పటికి సంవత్సరం గడుస్తున్నా కూడా గెజెట్ని విడుదల చేయకపోవడం పట్ల ఆందోళనలు, నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
తక్షణమే లోకల్ ఏదైతే స్థానిక ఎంపీలు అలాగే ఏపీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, తక్షణమే గజెట్ నోటిఫికేషన్ను విడుదల చేసేలా ప్రయత్నించాలని లోక్సత్తా పార్టీ నాయకులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.